ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. వారు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరి ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు భారీగా తరలి వస్తూ ఉన్నారు. ఉదయం 11 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 23% పోలింగ్ నమోదైంది. వైఎస్ఆర్ కడప జిల్లాలో అత్యధికంగా 27% ఓటింగ్ నమోదు కాగా, జమ్మలమడుగు నియోజకవర్గంలో అత్యధికంగా 33.47% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు నమోదైన పోలింగ్ లో ఎక్కువగా ఓటు వేసింది కూడా గ్రామీణ ప్రాంత ఓటర్లే కావటం గమనార్హం. సో చూస్తున్నాం హరి, ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అయింది. దాదాపు 12 గంటలు అవుతోంది. మనం ముందు అనుకున్నట్లుగానే గ్రామీణ ఓటర్లలో చైతన్యం ప్రధానంగా కనిపిస్తూ ఉంది. వృద్ధులు, వికలాంగులు కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్న దృశ్యాలు కనిపించాయి. దట్టు ఫస్ట్ టైం ఓటర్ల సంఖ్య కూడా మనకు ఎక్కువగా కనిపించింది. మొదటిసారి ఓటు హక్కును పొందిన యువత కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ఎగ్జైట్ అవుతూ పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న దృశ్యాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వేసవి కావడం ప్రధాన విషయం. అలాగే తొలి గంటల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న ఆసక్తి ఓటర్స్ లో కనిపించింది. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూ లైన్లు కనిపించాయి. ఐఎమ్ జస్ట్ రిమైండింగ్ వన్ థింగ్, రికాలింగ్ వన్ థింగ్, అంటే నేషనల్ న్యూస్ ఛానల్స్ అన్ని కూడా ఇంతకు ముందు సర్వేలు చేస్తాయి. వాళ్ళు వస్తారు ప్రచార శైలి ఏ విధంగా జరుగుతుందని. వెళ్తూ ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పిన మాట, గ్రామీణ ఓటర్లు అలాగే మహిళలు ఎవరి వైపు ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున గెలవబోతున్నారు అనేది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం. సో గ్రామీణ ఓటర్లు ఏ రకంగా ముందుకు వస్తున్నారు, సో ఓటర్లలో చైతన్యం ఏ రకంగా ఉంది, ఇన్స్పైర్ అవ్వాల్సింది ఎవరి దగ్గర నుంచి అంటే కనుక ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లోని ముఖ్యంగా వృద్ధులు అని అయితే ఖచ్చితంగా చెప్పచ్చు. రైట్, ఇక శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతోంది. సో ఈసీ ఎప్పటికప్పుడు గంటల వ్యవధిలో ఎంత మేరకు పోలింగ్ నమోదైంది అనేది అప్డేట్ అందిస్తూనే ఉంటుంది. చూద్దాం ఒకసారి. ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడదాం. సో ఏ రకమైన పోలింగ్ నమోదైందో తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. శ్రీకాకుళం జిల్లాలో 21.8% పోలింగ్ 11 గంటల కల్లా నమోదైనట్టుగా ప్రస్తుతం మనకు అందుతున్న అప్డేట్గా చూస్తున్నాం. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం అలాగే విజయనగరం జిల్లాలో 14.6% పోలింగ్ నమోదైనట్టుగా మనకి రికార్డు అందుతూ ఉంది. సో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో అనంతరం మన్యం జిల్లా చూసుకుంటే కనుక 16.4% పోలింగ్ ఇప్పటి వరకు నమోదైనట్టుగా చూస్తున్నాం. 11 గంటల వరకు నమోదైన గణాంకాలు నేను చెప్తున్నాను. ప్రస్తుతం 12 అయింది. దీనికంటే కూడా కొంచెం ఎక్కువ శాతం నమోదు అయ్యే ఉండొచ్చు. కానీ మనకు అందుతున్న గణాంకాలు 11 o'clock, యాజ్ ఆఫ్ 11 o'clock 2024 విశాఖపట్నం జిల్లా 21% పోలింగ్ నమోదైనట్టుగా ప్రస్తుతం మనకి అప్డేట్ అందుతోంది. శ్రీకాకుళం, విజయనగరం అలాగే విశాఖపట్నం, మన్యం జిల్లా చూస్తున్నాం. అలాగే అనకాపల్లి జిల్లా చూసుకుంటే కనుక 19.6% పోలింగ్ 11 గంటల వరకు నమోదైంది. సో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి అనకాపల్లి జిల్లాలో. అక్కడ ప్రస్తుతం 11 గంటల తర్వాత ఇప్పుడు సమయం 12 దాటింది. సో ఈ ఒక గంటలో ఇంకా ఎంత శాతం పెరిగింది అనేది ఇంకా మనకి రావాల్సిన అప్డేట్. ఇక అల్లూరు సీతారామరాజు జిల్లా చూసుకుంటే 18.4% పోలింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయినట్టుగా 11 గంటల కల్లా మనకు వస్తున్న అప్డేట్గా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇక కాకినాడ జిల్లా రూరల్ అండ్ అర్బన్ రెండు కలిసి ఉండే ప్రాంతంగా దీన్ని చెప్తూ ఉంటారు. 21.4% పోలింగ్ 11 గంటల కల్లా కంప్లీట్ అయినట్టుగా కాకినాడ జిల్లా నుంచి వస్తున్న అప్డేట్గా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇక తూర్పుగోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలో తూర్పు చూసుకుంటే 21.8%. తూర్పుగోదావరి జిల్లా ముఖ్యంగా మాట్లాడాలంటే కనుక చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో 100కి 100% కూడా రూరల్ ప్రాంతం, గ్రామీణ ప్రాంతంగా చూస్తూ ఉంటాం. సో ఇక్కడ 21.8% 11 గంటల కల్లా పోలింగ్ నమోదైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చూసుకుంటే 26.8% పోలింగ్ 11 గంటలు అయ్యేసరికి పూర్తయినట్టుగా మనకు తెలుస్తోంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా చూస్తే 23.4% పోలింగ్ నమోదైనట్టుగా 11 o'clock వరకు మనకు అందుతున్న అప్డేట్. నెక్స్ట్ ఏలూరు జిల్లా చూస్తే కనుక 24.4% 11 గంటలకి కంప్లీట్ అయింది. ప్రస్తుతం 12 దాటింది. ఏ మేరకు నమోదైందో మళ్ళీ మనకి నెక్స్ట్ అప్డేట్లో మాత్రం తెలిసే అవకాశం ఉంది. ఎన్టీఆర్ జిల్లా చూస్తే కనుక 21.2% పోలింగ్ నమోదైనట్టుగా 11 o'clock వరకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గణాంకాల్లో మనకి తెలుస్తున్న అంశం. కృష్ణా జిల్లా చూసుకుంటే కనుక 26.1%గా చూస్తున్నాం. 11 గంటలు అయ్యేసరికి ప్రస్తుతం 12 దాటింది. ఈ గంటలో ఎంత మేరకు నమోదైంది అనేది మనకి నెక్స్ట్ అవర్ తెలిసే అవకాశం ఉంటుంది. గుంటూరు జిల్లా చూసుకుంటే కనుక 20.9% పోలింగ్ నమోదైనట్టుగా మనకు అందుతున్న అప్డేట్గా ప్రస్తుతం మనకు తెలుస్తోంది. రైట్, ఇక పల్నాడు జిల్లా చూసుకుంటే 23.2% పోలింగ్ నమోదైంది యాజ్ ఆఫ్ 11 AM ఇన్ ద మార్నింగ్. సో 12 దాటింది. సో ఇప్పటివరకు
ఇంకో 5% పెరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఇది పోలింగ్ పెరిగే సమయంగా చెప్తున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం 1 గంట తర్వాత కొంచెం స్లో అవుతుంది, ఆ తర్వాత మళ్ళీ 3ంటికి ఇది పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది బాగా ఓటర్లు బయటకు వచ్చి తమ ఓటు హక్కును ఉంచుకునే సమయంగా చెప్తున్నారు. ప్రకాశం జిల్లా 24.1%, గతంలో 2019 చూసుకుంటే కనుక 85% పైగా ఓటింగ్ నమోదయ్యి అత్యధిక పోలింగ్ నమోదైన జిల్లాగా ప్రకాశం జిల్లా అని చెప్తుంటారు. ప్రస్తుతానికి 24.1% 11 గంటలకల్లా నమోదైన పర్సంటేజ్గా మనం చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో 23.6% పోలింగ్ నమోదు అయ్యింది, ఆల్రెడీ కంప్లీట్ అయింది 11 గంటలకల్లా. సో ప్రస్తుతానికి ఎంత ఉంది అనేది మనకి నెక్స్ట్ బులెటిన్లో మీకు తెలియచెప్పే ప్రయత్నం మేము చేస్తాం. సో జిల్లాల వారీగా పోలింగ్ శాతాన్ని మీకు చెప్పే ప్రయత్నం మేము చేస్తున్నాం. తిరుపతి జిల్లాలో చూస్తే 22.8% నమోదైంది. తిరుపతి అంటే కనుక మళ్ళీ అర్బన్ అలాగే రూరల్ కూడా మిక్స్ అయ్యి ఉంటాయి. 22.8% అక్కడ నమోదైంది. చిత్తూరు జిల్లాలో 26.1% నమోదైంది 11 దాటేసరికి. అన్నమయ్య జిల్లా చూసుకుంటే 22.9% పోలింగ్ నమోదైనట్టుగా మనకు అందుతున్న అప్డేట్ ప్రకారం. ఇంకా అనంతపురం జిల్లా, రాయలసీమ వెళ్దాం, 23.9% పోలింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయినట్టుగా యాజ్ ఆఫ్ 11 AM మనకు అందుతున్న అప్డేట్. సత్యసాయి జిల్లాలో 21.2% పోలింగ్ నమోదైనట్టుగా మనకి ఇప్పటి వరకు అందుతున్న అప్డేట్గా చూస్తున్నాం. నెక్స్ట్ కర్నూలు జిల్లా చూసుకుంటే 21.9% పోలింగ్ నమోదైంది. రైట్, జిల్లాల వారీగా సో ఏ మేరకు ఎంత శాతం పోలింగ్ నమోదైంది అనేది మీకు తెలియజెప్పే ప్రయత్నం మేము చేస్తున్నాం. కర్నూలు తర్వాత నంద్యాల చూస్తే కనుక 26.6% పోలింగ్ నమోదైనట్టుగా మనకు అందుతున్న అప్డేట్లో చూస్తున్నాం. దిస్ ఆల్ ఇప్పుడు నేను ఇప్పటివరకు చెప్పిన గణాంకాలన్నీ కూడా మళ్ళీ నేను చెప్తాను. ఇట్ ఈస్ అంటిల్ 11 o'clock 11 గంటలు అయ్యేసరికి ఏ మేరకు పోలింగ్ నమోదైంది అనేది మనకి వస్తున్న గణాంకాలు. 12 ప్రస్తుతం దాటింది కాబట్టి ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నౌ ఎంతవరకు అయింది అనేది మనకి నెక్స్ట్ బులెటిన్లో అయితే తెలిసే అవకాశం మనకి కనిపిస్తుంది. కలిపి దాదాపు 25% దాటి 26%గా పోలింగ్ పర్సంటేజ్ మనకు కనిపిస్తుంది. మీరు అన్నట్లుగా 11 గంటల వరకు నమోదైనటువంటి పోలింగ్ పర్సంటేజ్ని వివరాలతో చూస్తూ ఉన్నాం. ఇంకా గంట గడిచింది, ఇంకాసేపట్లో అప్డేటెడ్ వెర్షన్ ఏంటి, ఇంకా ఎంత మేరకు పోలింగ్ నమోదైంది అన్న విషయం కూడా తెలియబోతోంది.